రైల్వే జంక్షన్లో రైలు ప్రయాణికులకు కూటమి నాయకులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రయాణికులకు అల్పాహారం, తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ను స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పంపిణీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు రైళ్లను దారి మళ్లించారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో వాటర్ బాటిల్స్, అరటిపళ్లు, బిస్కెట్స్, మజ్జిగ ప్యాకెట్లను కూటమి సభ్యులు పంపిణీ చేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు గురజాల నియోజకవర్గం నడుకుడి జంక్షన్లో మరి ఏదైతే ఈ 3-4 రోజులు వర్షాలు పడ్డాయో చాలా చోట్ల రైల్వే లైన్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అందుకనే చాలా రైళ్లను కూడా ఈ నడుకుడి జంక్షన్ మీద కూడా రైల్వే అధికారులు మళ్లించడం జరిగింది. ఈ రైల్వే అధికారులు ఏదైతే ఈ ట్రైన్స్ నీటి మళ్లించడం జరిగిందో ఈ ట్రైన్స్లో కూడా చాలా లాంగ్ నుంచి కూడా మన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి మరి సరిగ్గా ఆహారం కూడా మరి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఈరోజు మనం చూసాము. అందుకనే మరి గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి దృష్టికి ఈ విషయం రాగానే ఇక్కడ గురజాల నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు మన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే దాదాపు ఇప్పటికీ ఒక 7 ట్రైన్లు కూడా రావడం జరిగింది. ఈ 7 ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఆహారం అందించడం జరిగింది, పళ్ళు అందించడం జరిగింది. అదేవిధంగా మరి మంచినీరు కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా అందించడం జరుగుతుంది. ఇంకా 2-3 మరి ఇంకా రైళ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు రైల్వే అధికారులు. ఎన్ని రైళ్లు వచ్చినా కానీ ఈ నడికుడి జంక్షన్లో ఈ గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మనం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రైళ్లల్లో ప్రయాణికులందరికీ కూడా మరి ఆహారం అందిస్తున్నాం, మంచినీరు అందిస్తాం, పళ్ళు అందిస్తాం. అన్నీ కూడా మనం కూటమి నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో మరి వీటన్నిటిలో సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా సహకరిస్తున్న అధికారులకి, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మీకు ఏ సమస్య ఎప్పుడున్నా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు మేమందరం కూడా నాయకులం, కార్యకర్తలు అందరం కూడా మీకు అండగా ఉండటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ తెలంగాణలో మేము చాలా స్టేషన్లు దాటుకుంటూ వచ్చాం. కానీ ఇటువంటి సామాజిక సేవా దృక్పథంతో చేసినటువంటి ఏ స్టేషన్లో కూడా మేము చూడలేదని ప్రయాణికులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందం చూస్తూ ఉంటే మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి మంచి కార్యక్రమానికి మేము కూడా దానిలో భాగమైనందుకు మేము ఆనందపడుతున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునే ఎరపతినేని గారి కుటుంబం, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై